బడికి పోయే పిల్లగాన్లు మంచిగా జబ్బలకు బ్యాగ్ తలిగించుకొని బూట్లు వేసుకొని టై బెల్ట్ పెట్టుకొని మంచిగా తయారైపోతుంటారు కదా. కానీ అదే గిడ కొందరు పిల్లగాన్లు బ్యాగులు వేసుకొని బడికోకుండా ఈతకు పోయినరుల్లా. అదేంది అంటారా? కావాలంటే చూడండి మీరే. ఈ పొలగాన్లు సల్లగుండా చూడుండ్రి వరద నీళ్ళలోనే ఎట్లా దునుకుతున్నారో, ఎట్లా చెంగ ఎగురుతున్నారో. హాగో గీ చిన్నోడైతే స్విమ్మింగ్ పూల్ అనుకుంటున్నాడో ఏకంగా ఈతనే కొడుతున్నాడు. అబ్బా మామూలు సంబరం కాదు కదా వీళ్ళకు. ఓ పిల్లలు, ఇంకా ఎక్కువసేపు నీళ్ళలా గట్లనే తడుచుకుంటూ ఆడిర్రా అంటే పడిసం బట్టి అచ్చని తుమ్ముతారు. బయటకు పోన్రి. అబ్బో అసలుకి ఈనేటట్టు లేరు కదా, బ్యాగులు వేసుకొని మరీ నీళ్ళలోనే ఆడుతున్నారు. ఏ పిల్లలు బయటకు పోన్రి. అయ్యో బుజ్జి కాలు జారింది, మెల్లగా పో. అయినా వీళ్ళేందుల్లా బడికోకుండా ఏన్నో గిట్ల నీళ్ళలో ఆటలాడుతున్నారు అనుకుంటుర్రా? అయ్యో ఇది వీళ్ళ బడేనాట. అవును, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహోబాలో ఉన్న సర్కారు బడి. వానగొట్టుడుతోని గిట్ల నీళ్లు బల్లెకు క్లాస్ రూమ్లకు వస్తే పిల్లగాళ్ళు గిట్ల అవే నీళ్ళలా ఆడుకోవట్టిర్రు. చూస్తుంటే వీళ్ళకు వానకాలం చదువుకునే తందుకు తిప్పలే ఉన్నట్టున్నది. ఇక ఈడ ఇట్లా వరద వస్తే అదే యూపీలా ఓ కోర్టు ఏరియాలో కూడా ఫుల్ వాన పడితే ఇంకో గిట్ల బైకులు కార్లు వరదల చిక్కుకున్నాయి. పాపంకి అన్న బైకును బయటకు తీయడానికి మస్తు కష్టపడ్డరు. ఇక ఉత్తరప్రదేశ్ లో వరద గిట్లుంటే అదే అమెరికా న్యూ మెక్సికోలనైతే అబ్బో ఇండ్లే కొట్టుకుపోతున్నాయి ఉల్లా. వాయమ్మనే, నీళ్ళ మీద పడవలు పోయినట్టే పోతున్నాయి కదా ఇండ్లు. అవును, ఈ తీరుగా కొట్టుకపోతున్నాయి అంటే ఏ తీరుగా వరద వచ్చి ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మన కాడ కూడా జరంత సల్ల పడుతున్నది, చూస్తుంటే వాన పడేటట్టే కొడుతున్నది కదా నొల్లా.